చెప్పాలంటే ఏమీ అనకుండా ఏమీ అనలేని ఒక పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మధ్యన మన మధ్య ఎలాంటి నీటి ఒప్పందాలు లేవు. ఒక్క 167 బిలియన్ డాలర్ల విలువ చేసేటువంటి డ్యామ్ ఇది. సుమారుగా 60,000 మెగావాట్. ఇది ఎంత అంటే 3 టైమ్స్ పెద్దది. ఈ 3 గార్జెస్ డ్యామ్ కన్నా, అంటే అది 20,000 మెగావాట్లే అక్కడ విద్యుత్ ఉత్పత్తి. ఇది 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. కనుక అక్కడ డ్యామ్ 5 దశల్లో ఉంటుందమ్మా. డ్యామ్ ఇది ఒక్క డ్యామ్ కాదు అసలు. 5 దశలో డ్యామ్ వాటర్ ఫాల్ ఉంటుంది. పడుతూ ఉంటాయి, ఇక్కడ ఒక డ్యామ్ అవుతుంది, మళ్ళీ పడుతుంది, ఇంకొక డ్యామ్ అవుతుంది. అలా క్యాస్కేడింగ్ డ్యామ్స్ అని అంటారు వీటిని. సో ఆ విధంగా 2000 మీటర్స్ వాటర్ ఫాల్ ఉంటుంది ఒక్కొక్కటి. అంత పెద్దది ఇది. కనుక వరల్డ్ లోనే ఒక డీపెస్ట్ ఇదిగా చెప్తాం వాటర్ ఫాల్ అది. కనుక అందుకే మన యొక్క అరుణాచల్ ముఖ్యమంత్రి, ఆయన పేరు ప్రేమ్ కుందా అని అంటారు, ప్రేమా కుందా. ఆయన ఒక మాట అన్నాడు దీన్ని, ఈ డ్యామ్ గురించి ఏమన్నా అంటే, ఇట్ ఈస్ ఏ టిక్కింగ్ వాటర్ బాంబ్ అని అన్నాడు. కనుక టిక్కింగ్ వాటర్ బాంబ్, టిక్కింగ్ అంటే టైం అన్నట్టు, వాచ్ టక్ 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 అని. ఇది ఒక టైం బాంబు లాంటిది, కాకపోతే వాటర్ బాంబ్ ఇది. ఎప్పుడైనా పేలవచ్చు భారత్ పైన, ఎప్పుడైనా అరుణాచల్ ప్రదేశ్ పైన పేలవచ్చు అనేటువంటి ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కనుక చైనాతో నిజంగానే మీరు అన్నట్టుగా మనము ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాల్సి వస్తుంది. ఆల్రెడీ మనం 62లో యుద్ధం చేశాము. అనూహ్యంగా చేస్తుంది యుద్ధం కూడా. ఎప్పుడు చెప్పి చేయదు చైనా. ఏ క్షణం ఏం చేస్తుందో మనకు తెలియదు. కనుక ఇలాంటి ఒక పరిస్థితి చైనాతో మనకు ఎప్పుడు ఉంటుంది. అందుకని మనం అప్రమత్తంగా ఉండాలి తప్పదు. సో ఇది ఏం చేయగలుగుతుంది ఈ డ్యామ్ అంటే, ఒకటి నీళ్లను ఆపుతుందమ్మా. బ్రహ్మపుత్ర అంటే చాలా విశాలమైంది. మనం కనుక అరుణాచల్ ప్రదేశ్ లో వెళ్ళి చూస్తే, అస్సాంలో కూడా బ్రహ్మపుత్ర అరుణాచల్ నుంచి అస్సాంకి వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ఒకవేళ మనం దీర్ఘాకార చతుస్రము అనుకుంటే, ఒక మనం మొబైల్ షేప్ లో ఉంది అనుకుందాం. ఒక మూలన ఎంటర్ అయి ఇంకో మూలన, ఈ మూలన అది ఎండ్ అవుతుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్ ను ట్రయాంగిల్ గా చీలుస్తుంది, 2 ట్రయాంగిల్స్ గా చీలుస్తుంది. అలా ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ లో. అస్సాంలో ఎంటర్ అవుతుంది. మీరు గౌహతిలో కూడా మీరు బ్రిడ్జి పైన వెళ్తుంటే నది ఎంతకు అయిపోదు, అంత విశాలంగా కనిపిస్తుంది. ఈ ఎండులో నిలబడితే అవతల ఎండు మనకు ఎప్పుడు కనపడదు. మామూలుగా సముద్రం దగ్గర ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంత పెద్ద నది ఇది. కనుక దీంట్లో జలరాశి ఎంతైతే ప్రవహిస్తుందో, ఒక 2-3 months ప్రవహించే జలరాశి అది సమ్మర్లో, అంటే మంచు కరిగి వచ్చే వాటర్ తోనే ఎంత సముద్రంలో కలిసిపోతుంది అంటే, దేశంలో, మన భారతదేశంలో ఉన్న అన్ని నదులు సంవత్సరం అంతా ప్రవహిస్తే ఎంత వాటర్ ఉంటుందో అంత వాటర్ ఉంటుందమ్మా బ్రహ్మపుత్ర. అంత పెద్దది బ్రహ్మపుత్ర అంటే. అలాంటి బ్రహ్మపుత్రలో రేపు ఈ డ్యామ్ కట్టాక నీళ్లు రావు, నీళ్లు తగ్గిపోతాయి, నీళ్లను ఆపగలుగుతుంది చైనా అనేది ఒక భయం మన వాళ్ళకు ఉంది. అలాగే సడన్ గా రిలీజ్ చేస్తే ఏమవుతుంది, మనం తట్టుకోగలుగుతామా అనేది. మాన్సూన్ సీజన్ రెండేమో, డ్రై సీజన్ లో నీళ్లు రావు, మాన్సూన్ సీజన్ లో నీళ్లు వస్తుంటాయి, పైనుంచి వదిలితే ఇంకెంత అవుతుంది అనేది ఇంకొక విషయం. అలాగే సియాంగ్ అనే ప్రాంతంలో ఎంటర్ అవుతుంది. ఆ బెల్ట్ మొత్తం మటాష్ అయిపోతుంది, మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది అనేది మన ప్రేమా కుందు చెప్పినటువంటి విషయం. ఎందుకంటే సియాంగ్ ప్రాంతంలో ట్రైబల్స్ ఉంటారమ్మా. అక్కడ పాపం వాళ్ళ ఇళ్ళు ఇవన్నీ గుడిసెల్లాగా ఉంటాయి. పెద్ద సంఖ్యలో ట్రైబల్స్ ఉంటారు, అమాయకులైన ట్రైబల్స్. వాళ్ళ జీవితం అతలాకుతలం అయిపోతుంది అనేటువంటి చెప్పేటువంటి విషయం. సో ఈ పరిస్థితుల్లో ఏంటి అనేది మన వాళ్ళందరూ చెప్తున్నటువంటి విషయం. ఈ భయాలు, ఆందోళనలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎక్స్పర్ట్స్ చెప్పేది ఇంకొక విషయం ఉంది, నేను మీకు చెప్పి క్లోజ్ చేస్తాను. ఏంటంటే, భయపడాల్సింది ఏం లేదు. మొట్టమొదటి ఏంటంటే, వీళ్ళు నీళ్లు ఆపినాక కూడా చైనా దాటుతున్న సమయంలోనే కొన్ని నదులు వచ్చేసి బ్రహ్మపుత్రలో కలుస్తాయి. ఆ నీళ్ల కారణంగా మనకు బ్రహ్మపుత్ర ప్రవహిస్తుంది. మనకు కావలసిన నీరు, వ్యవసాయానికి కావాల్సిన నీటి కొరత ఏమీ ఉండదు.
పెద్దగా చైనా ఆపగలిగేది ఉండదు అని. రెండవది ఇవన్నీ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయడానికే కనుక ఎక్కువ వాటర్ను ఆపలేరు వాళ్ళు. డ్యామ్స్ అన్నీ కూడా ఓన్లీ ఎలక్ట్రికల్ ఇవి మాత్రమే. కనుక ఎక్కువ వాటర్ను వాళ్ళు ఆపలేరు. ఎంత ఆపినా మనకు వచ్చే వాటర్ ఆపుతుంది. చైనా కూడా ఇంకొక వాదన చేస్తుందమ్మా. ఏమని అంటే, మేము కట్టడం వల్ల మీకు నష్టం కాదు, లాభం కలుగుతుంది. ఎందుకంటే బ్రహ్మపుత్ర వరదలు వస్తుంటాయి, పెద్ద పెద్ద వరదలు వస్తూ ఉంటాయి, చాలాసార్లు ముంచెత్తుతుంటాయి. కనుక మేము కట్టడం వల్ల మీకు భవిష్యత్తులో వరదలు రావు అనేటువంటి ఒక మాట. అది కూడా నిజం. కొంత మనకు వరదలు తగ్గుతాయి. మనం ఎందుకంటే నీటి ప్రవాహం మొదలయ్యాక ఆపలేము, ఒక్కోసారి ఏం చేయలేము, మనం నిస్సాయంగా చూస్తాం. కనుక వరదలు ఆగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు మనకు వచ్చిన నష్టం లేదు, కానీ బంగ్లాదేశ్కు మాత్రం ఇది తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే మనల్ని దాటాక బంగ్లాదేశ్ రీచ్ కావాలి. కనుక జమున అంటారు వాళ్ళను, ఈ బ్రహ్మపుత్రను వాళ్ళు జమున అని పిలుస్తారు. బంగ్లాదేశ్ ఎంటర్ అయినాక వాళ్ళ జీవితం మాత్రము చాలా అఫెక్ట్ అవుతుంది. ఇప్పుడేమో ఎండాకాలం అఫెక్ట్ అవుతుంది, అలాగే వర్షాకాలంలో కూడా అఫెక్ట్ అవుతుంది. ఇలాంటి అంటే సడన్ గా వదిలినప్పుడు కూడా అఫెక్ట్ అవుతుంది. మనకన్నా బ్రహ్మపుత్రకు ఇది మరింత ప్రమాదకరం అనేది అందరూ చెప్తున్నటువంటి విషయం. ఇది అమ్మ దాని గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకే సార్. సార్ మీరు ఇంతకుముందు అన్నారు నేపాల్కి కానీ చైనాకి కానీ నదీ జలాల ఒప్పందం లేదు కాబట్టి ఇట్లాంటి ప్రవాహాలు అంటే వరద విలయాలు జరిగినప్పుడు చైనాకు చెప్పేంత అవసరం కూడా ఏమీ లేదు అని. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, దేశాల మధ్య నదీ జలాల ఒప్పందం లేనప్పుడు సో ఈ వరదల విలయం గురించి ఏ విధంగా తెలుసుకోవాలి మరి మనం? ఇది కేవలం టాక్స్ ద్వారా మాత్రమే, మంచి రిలేషన్స్ ద్వారా మాత్రమే మనము ఈ వీటిని చేసుకోగలుగుతాం. ఉదాహరణకు మనకు ఇండస్ వాటర్ ట్రీటీ పాకిస్తాన్తో ఉంది అమ్మా. ఉన్నప్పుడు మనకు కంపల్షన్ మనకు అవుతుంది ఇప్పుడు. అందుకే అక్కడ అటు ఇటు విదేశాల దీనికి లేకపోతే బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. అయితే మనం ఏమంటున్నాము, మేము ఇవ్వము అని అనడం లేదు. ఇప్పటికి కూడా మేము ఆపేస్తాము, మా నీళ్లు ఇవి మనం అనడం లేదు. కాకపోతే రివ్యూ చేసి సమీక్షా సమయం వచ్చేసింది కనుక పాకిస్తాన్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చోవాలి. చాలా రోజులైంది ఒప్పందం అయిపోయి, కనుక ఇప్పుడు కూర్చోవాలి. రెండవది ఏంది, మీరు టెర్రర్ ఇన్ని ఆపేస్తే మనం అంటున్నాం కదా, బ్లడ్ అండ్ వాటర్ కాంట్ ఫ్లో టుగెదర్ అని. అంటే అర్థమైతే మీ టెర్రర్ యాక్టివిటీని మాకు హామీ ఇవ్వండి, చెప్పండి. కనుక ప్రపంచం ముందర చెప్పండి, మేము ఆపేస్తాము, మా దగ్గర స్థావరాలు లేకుండా చేస్తాము, భవిష్యత్తులో మీకు ఎటువంటి ఇది ఉండదు అని చెప్పాలి కదా. చెప్పడం లేదు. కనుక ఇది మనం అడుగుతున్నది న్యాయమైనటువంటి డిమాండ్. నీళ్లు మనం ఆపుతాము అని అనడం లేదు, కానీ ఆపాము, ఇప్పటికే ఆపాము. సో ఇలాంటి ఒక కంపల్షన్ మన మీద ఉంది. ట్రీటీ మనం చేసుకున్నాము, పైగా వరల్డ్ బ్యాంక్ ముందర కూర్చొని చేసుకున్నాం. నెహ్రూ గారు అలా చేశారు, చేయాల్సినటువంటి పని లేదు. పైనుంచి వాటర్ యొక్క ఫ్లోను దేశం యొక్క సైజు, పాపులేషన్ బట్టి చేయాలి. కనుక మనకు 80% వస్తే వాళ్ళకి 20% రావాలి. పాకిస్తాన్ అంత చిన్న దేశం, కానీ జరిగింది ఏంటి ఒప్పందంలో, 80% పాకిస్తాన్కు, 20% మనం తీసుకుంటున్నాం. ఇది ఒక పిచ్చి ఒప్పందం అని. సరే, ఇవన్నీ తప్పులు ఉన్నప్పటికీ కూడా మీరు అన్న ప్రశ్న ఏదైతుందో,